ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ జిల్లాలోని కాజలూరు మండలంలో గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు శిథిలావస్థకు చేరుకుంది. ఈ రోడ్డు మీద ప్రయాణించడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణాలు చేపడతామన్న కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు గడుస్తూ ఉన్నా గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి ఏ మాత్రమూ మెరుగుపడలేదు. కొన్ని ప్రాంతాలలో స్థానికులు రోడ్ల నిర్మాణం కోసం ఆందోళనలు కూడా చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాజులూరు మండలంలో రోడ్ల మీద ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. గొల్లపాలెం నుంచి కుయ్యేరు వరకు ఉన్న 13 కిలోమీటర్ల రోడ్లు గుంటలతో నిండిపోయింది. పలుచోట్ల రోడ్డుపై రాళ్లు పైకి పొడుచుకువచ్చి వాహనాలు నడపలేని పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు ఆ రోడ్డు మీద ప్రయాణించాలంటేనే హడలిపోతున్నారు. గొల్లప్రోలు కుయ్యేరు రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గత ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి 37 కోట్లు మంజూరు చేసింది. కొంతవరకు పనులు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. ఈ రోడ్డు మీద ప్రయాణించలేక గ్రామంలోని స్కూల్ టీచర్లు వేరే ప్రాంతాలకు బదిలీ చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న నాయకులంతా జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తున్నారు. ప్రతిరోజు యాక్సిడెంట్ ఏదో సమస్య సార్, దీన్ని పట్టించుకోమని ప్రభుత్వాన్ని చాలా గట్టిగా మేము పోరాడుతున్నాం సార్. అదే ఈ రకంగా కూడా వర్కౌట్ అవట్లేదని చెప్పేసి మన మొత్తం 4 పార్టీల నాయకులు కూడా కలిపి జేఏసీగా ఏర్పడి మేము ఇప్పుడు గట్టిగా పోరాటం చేస్తున్నాం సార్. గతుకులమయమైపోయి బ్రిడ్జిలో బ్రిటిష్ నాడు కట్టినటువంటి చేదవాడ బ్రిడ్జి కానివ్వండి, ఇక్కడ చూస్తున్నారు దుగ్దూరు వెళ్ళే బ్రిడ్జి. గతంలో మరి టెంపరీగా వేసినటువంటి ఈ బ్రిడ్జి అట్లాగే ఉండిపోయింది. పాత బ్రిడ్జి ఉన్నది, ఆ బ్రిడ్జి కూలిపోయింది. 75% పని పూర్తయిందండి. ఒక 25% పని పూర్తి చేయడానికి ఇక 1.5 year అయినా కానీ దాన్ని స్పందించలేదంటే మరి ఈ రోజును ఎంత దౌర్భాగ్యంగా బతుకుతున్నామో, మా కోల్జూరు మండలం అసలు మేము అడవిలో బతుకుతున్నామో అసలు ఊళ్ళో బతుకుతున్నామో మాకైతే అర్థం అవుతులేదు సార్. రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ మంత్రిగా ఉన్న తమ బాధను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ రోడ్డుపైనే గ్రామస్తులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్డు అధ్వానంగా మారటంతో గ్రామానికి వచ్చే 5 ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. తాము మనుషుల మధ్య ఉన్నామా లేక అడవిలో ఉన్నామా అని అర్థం కావడం లేదని, ప్రభుత్వం తమ గ్రామం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాజులూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.